హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసిస్టా 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. ఈరోజు ఈ వీడియోలో WH వర్డ్స్ని ఉపయోగిస్తూ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాము. ముఖ్యంగా ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే వెన్ అంటే ఇంగ్లీష్లో మనము టైం గురించి చెప్తాము, తెలుగులో అయితే ఎప్పుడు అని అంటాము. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ టైం ఎప్పుడు, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అని చెప్పి మనం అడిగినప్పుడు వెన్నుని ఉపయోగిస్తాము. సో ఈ వెన్నును ఉపయోగించి ఎలా క్వశ్చన్స్ అడగాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. వెన్ డూ యూ కమ్, మనకి ఇక్కడ ఈ వెన్ అంటే ఎప్పుడు అనే విషయం అర్థమైంది కదా. ఈ వెన్ అంటే ఎప్పుడు అనే విషయం అర్థమైన తర్వాత ఇంకో విషయం ఏం అర్థం కావాలి అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఒక యూసేజ్ అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ని ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా నిత్యం తరచుగా జరిగే పనులకు మనం ఉపయోగిస్తుంటాం. సో వెన్ డూ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు అని అర్థం. అదే మనం కనుక డిడ్ ఉపయోగిస్తే, డిడ్ అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిపోయిన పని గురించి మనం చెప్పినప్పుడు డిడ్ని మనము ఉపయోగిస్తాము. వెన్ డిడ్ యూ కమ్ అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు అని అర్థం. ఇక్కడ ఎప్పుడు వచ్చావు అని చెప్పినప్పుడు మనము ఈ డిడ్ని ఉపయోగిస్తాం. వెన్ డు యూ గో అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటే, ఇప్పుడు ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా తరచుగా జరిగే పనులను మనము కీవర్డ్స్ ఎలా ఉపయోగించాలంటే డైలీ అని ఉపయోగించాలి. డైలీ వెన్ డు యూ గో టు ఆఫీస్ అని రకంగా అడగచ్చు. నువ్వు రోజు ఆఫీస్కి ఏ టైంలో వెళ్తావు అని అడగడానికి డైలీ వెన్ డు యూ గో టు ఆఫీస్. ప్రతిరోజు లేదా రోజు నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు అని చెప్పి ఇలా చెప్పచ్చు. లేదా ఒకవేళ నిన్న నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళావు అంటే డిడ్ని ఉపయోగించాలి. డిడ్ దేని గురించి చెప్తుంది, ఆల్రెడీ జరిగిపోయిన పని గురించి చెప్తుంది. అని యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ గురించి. సో వెన్ డిడ్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్ళావు అంటే అర్థం. అండ్ వెన్ డు యూ కంప్లీట్ అంటే రోజు నువ్వు నీ పని ఎప్పుడు పూర్తి చేస్తావు అని అడగడానికి ఎవ్రీడే వెన్ డు యూ కంప్లీట్ యువర్ వర్క్ అని చెప్పి అడుగుతాము. రోజు నువ్వు ఎప్పుడు నీ పని పూర్తి చేస్తావు అని చెప్పడానికి ఇలా ఉంటుంది. అదే కనుక మనం డిడ్తో ఉపయోగిస్తే, డిడ్ అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిపోయిన పని కదా. మరి అప్పుడు ఎలా చెప్పాలి, వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ వర్క్ అంటే నీ పని ఎప్పుడు పూర్తి చేశావు అని అర్థం. సో వెన్ డు యూ వేకప్ ఆర్ గెటప్, మనం వేకప్ అయినా లేకపోతే గెటప్ అయినా ఉపయోగించినా కూడా ఒకటే. నువ్వు రోజు ఎప్పుడు నిద్ర లేస్తావు అని దాని అర్థం. అదే ఒకవేళ డిడ్ ఉపయోగిస్తే నువ్వు మార్నింగ్ ఎప్పుడు నిద్ర లేచావు లేదా నిన్న ఎప్పుడు నిద్ర లేచావు అని అడగాలనుకోండి, వెన్ డిడ్ యూ వేకప్ ఆర్ వెన్ డిడ్ యూ గెటప్. సో ఈ రకంగా మనము ప్రతిరోజు చేసే పనులకైతే డూ, ఆల్రెడీ జరిగిపోయిన పనులకైతే డిడ్ని ఉపయోగిస్తాము. మరి భవిష్యత్తులో చేసే పనులకు అంటే భవిష్యత్తులో ఎప్పుడు వస్తావు, ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు చేస్తావు అని అడగాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎప్పుడు నిర్ణయిస్తావు, ఈ విషయం గురించి నువ్వు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావని అడగాలనుకోండి. అప్పుడు మనం ఏం ఉపయోగించాలి, విల్ ఉపయోగిస్తే సరిపోతుంది. వెన్ విల్ యూ డిసైడ్, నీవు ఎప్పుడు నిర్ణయిస్తావు అని అర్థం, ఫ్యూచర్ గురించి. అదే రెగ్యులర్గా అయితే డూతో చెప్తే సరిపోతుంది. అదే జరిగిపోయి ఉంటే డిడ్తో చెప్తే సరిపోతుంది. సో ఇది ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నీవు ఎప్పుడు ప్రకటిస్తావు, వెన్ డు యూ డిక్లేర్, ఎప్పుడు ప్రకటించావు, వెన్ డిడ్ యూ డిక్లేర్. నీవు ఎప్పుడు విడుదల చేస్తావు, వెన్ డు యూ రిలీజ్, నువ్వు ఎప్పుడు విడుదల చేశావు, ఆల్రెడీ జరిగిపోయిన పని గురించి అయితే చేశావు అని చెప్పినప్పుడు మనము డిడ్తో చెప్తాము. సో ఏదైనా పని అలవాటుగా చేసి అంటే తరచుగా జరిగితే డూ డస్తో చెప్తాము, జరిగిపోయిన పని అయితే డిడ్తో చెప్తాము, భవిష్యత్తులో అయితే విల్తో చెప్తాము. అండ్ ఎప్పుడు కూడా మనకి స్ట్రక్చర్ ఒకటే ఉంటుంది, అదేంటో చెప్తాను. అదేంటంటే స్ట్రక్చరు ఫస్ట్ ఎప్పుడు WH వర్డ్ వస్తుంది. ఈ WH వర్డ్ తర్వాత మనకు హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఏదైనా కావచ్చు, డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్ ఏదైనా కావచ్చు. దాని తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. ఐ, వి, యూ, దే, హీ, షీట్లో ఏదైనా కావచ్చు. ముఖ్యంగా మీరు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుంటాం కాబట్టి మనం ఇక్కడ యూ అని తీసుకోవడం జరిగింది. కొన్నిసార్లు హీ, షీట్తో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత వర్బ్ని మనము అప్రాప్రియేట్ ఫామ్లో తీసుకోవాలి. ఇక్కడ V1 ఫామ్ కాబట్టి V1 ఫామ్లో తీసుకున్నాం. నీవు ఎప్పుడు దానం చేస్తావు అంటే వెన్ డు యూ డొనేట్. నీవు ఎప్పుడు బయలుదేరుతావు, వెన్ డు యూ డిపార్ట్ ఆర్ వెన్ డు యూ స్టార్ట్. నీవు ఎప్పుడు జమ చేస్తావు నా డబ్బుల్ని, వెన్ డు యూ డిపాజిట్ మై మనీ. నీవు ఎప్పుడు సహాయం చేస్తావు, వెన్ డు యూ హెల్ప్.
నీవు ఎప్పుడు పెంచుతావు, వెన్ డు యూ ఇంక్రీజ్, నీవు ఎప్పుడు తెలియజేస్తావు, వెన్ డు యూ ఇన్ఫార్మ్, నీవు ఎప్పుడు తింటావు, వెన్ డు యూ ఈట్, నీవు ఎప్పుడు బోధిస్తావు. సో ఇప్పుడు నీవు అని చెప్పి నన్ను అడగడానికి కొంచెం ఏకవచనంలో సంబోధించడానికి ప్రాబ్లం అనుకుంటే, నాకంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు మీరు అని కూడా ఉపయోగించవచ్చు, కానీ ఇంగ్లీష్లో మనకు యూ ఒకటే ఉంటుంది ఇక్కడ. అండ్ నీవు ఎప్పుడు కలుస్తావు లేకపోతే మీరు ఎప్పుడు కలుస్తారు అని చెప్పడానికి వెన్ డు యూ మీట్, యూజువల్లీ వెన్ డు యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ అని అడగాలనుకోండి ఇలా అడుగుతాం. సాధారణంగా మీరు మీ మిత్రులను ఎప్పుడు కలుస్తారు అని అడగడానికి ఇలా ఉంటుంది. అదే భవిష్యత్తులో అడగడానికి వెన్ విల్ యూ మీట్ అంటే భవిష్యత్తులో అది దాని గురించి. అదే ఎప్పుడు మీట్ అయ్యావు ఆల్రెడీ అయిపోయిందని చెప్పడానికి వెన్ డిడ్ యూ మీట్. సో ఇక్కడ చూడండి, మనకు తరచుగా జరిగే పనుల గురించి అయితే డూతోని, జరిగిపోయిన పని గురించి అయితే డిడ్తోని, భవిష్యత్తులో చేయబోయే పనులను అయితే విల్లుతోని మనం ఇక్కడ చెప్పగలిగాము. సో వెన్ డిడ్ యూ సీ, మీరు ఎప్పుడు చూశారు, నువ్వు ఆ సినిమా ఎప్పుడు చూసావు అని అడగాలనుకోండి వెన్ డిడ్ యూ సీ. అండ్ మీరు ఎప్పుడు పూర్తి చేశారు, వెన్ డిడ్ యూ కంప్లీట్ ద వర్క్, మీరు ఎప్పుడు నిద్రపోయారు, వెన్ డిడ్ యూ స్లీప్. అండ్ ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది, వెన్ డిడ్ షీ మ్యారీ. అతడు ఎప్పుడు వెళ్తున్నాడు, వెన్ ఈజ్ హీ గోయింగ్. ఇక్కడ మరి ఐఎన్జీ ఫామ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి, యామ్ ఈజ్ ఆర్ ఉన్నప్పుడు ఐఎన్జీ యూజ్ చేయాలని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి సో గుర్తుపెట్టుకోండి అది. అండ్ అతడు ఎప్పుడు పూర్తి చేయాలి, వెన్ షుడ్ హీ కంప్లీట్. సో షుడ్ అంటే ఏంటి, చెయ్యాలి, అందుకే ఇక్కడ చెయ్యాలి అని వచ్చింది. సో నీవెప్పుడు అతడిని కలుసుకోగలవు అంటే మీట్, గలవు అంటే సామర్థ్యం కాబట్టి ఇక్కడ కెన్ వచ్చింది. వెన్ కెన్ యూ మీట్ హిమ్ అంత అర్థం. అదేవిధంగా నేను మళ్ళీ నిన్ను ఎప్పుడు సంప్రదించను అంటే భవిష్యత్తులో ఇక్కడ చెప్తున్న విషయము కాబట్టి విల్ కానీ షెల్ కానీ యూజ్ చేస్తాం. వెన్ షల్ ఐ కన్సల్ట్ యూ అగైన్. అండ్ మీరు ఎప్పుడు దీనిని ప్రదర్శించాలి అని వచ్చింది కాబట్టి షుడ్ ఉపయోగిస్తున్నాము. వెన్ షుడ్ యూ డిస్ప్లే దిస్, ఒక సైన్స్ ఫెయిర్లో ఏదైనా ఎగ్జిబిట్ని మనం ప్రదర్శించాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని ఎప్పుడు ప్రదర్శించాలి అని అడిగినప్పుడు ఈ రకంగా అడుగుతాము. మీరు నా పుస్తకం ఎప్పుడు తిరిగిస్తారు, వెన్ విల్ యూ రిటర్న్ మై బుక్ అంటే ఇది ఫ్యూచర్లో కాబట్టి. అండ్ మీరు నా పుస్తకం ఎప్పుడు తిరిగి ఇచ్చారో నాకు గుర్తులేదే అని అడగాలనుకోండి వెన్ డిడ్ యూ రిటర్న్ మై బుక్ అంత అర్థం, అలా అడగాలి. అండ్ వారెప్పుడు పాల్గొంటారు, వెన్ ఆర్ దే పార్టిసిపేటింగ్. మరి ఐఎన్జీ ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎందుకు వచ్చిందంటే ఆర్ ఉంది కాబట్టి మనకు తెలుసు యామ్ ఈజ్ ఆర్ ఉన్నప్పుడు ఐఎన్జీ యూజ్ చేయాలి. అండ్ వెన్ హ్యాజ్ హీ ప్రిపేర్డ్, హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని చెప్పాను, అతడు ఎప్పుడు తయారు చేశాడు. అండ్ వెన్ విల్ యూ స్టార్ట్ ద క్లాస్ ఆర్ అదర్వైజ్ మీరు నన్ను అడుగుతున్నారు సార్ మీరు 45 రోజుల కోర్సుని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అడగాలనుకోండి, సార్ వెన్ విల్ యూ స్టార్ట్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని దాని అర్థం. మీరు మా దగ్గరికి ఎప్పుడు వస్తారు, వెన్ ఆర్ యూ కమింగ్ టు అస్. అండ్ వారు ఎప్పుడు తిరిగి వస్తారు, వెన్ వుడ్ దే రిటర్న్ ఆర్ వెన్ డూ యూ ఆర్ వెన్ డూ దే రిటర్న్ అని కూడా చెప్పచ్చు. వుడ్కి బదులు మనం డూని కూడా ఉపయోగించవచ్చు అని చెప్పాను కదా. సో అతడు ఎప్పుడు గలడు అంటే సామర్థ్యం గురించి చెప్పినప్పుడు అప్పుడు కెన్ యూజ్ చేయాలి. వెన్ కెన్ హీ రీచ్ అని దాని అర్థం. వారు ఎప్పుడు హాజరు అవ్వాలి, చెయ్యాలి, పాడాలి, పోవాలి అంటే ఏంటి షుడ్ కాబట్టి వెన్ షుడ్ దే అటెండ్. మీరు ఎప్పుడు పుట్టారు అంటే ఆల్రెడీ అయిపోయింది, ఇది పుట్టారు అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వెన్ డిడ్ యూ బోర్న్. అండ్ వెన్ డిడ్ యూ బై, ఎప్పుడు కొన్నారు, ఆల్రెడీ కొనేశారు కాబట్టి. ఎప్పుడు కొంటారు అంటే వెన్ డు యూ బై దాని అర్థం. అండ్ వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ, నా డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తారు, ఇది ఫ్యూచర్ కాబట్టి విల్లు పెట్టాము. ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చారు అని అడగడానికి వెన్ డిడ్ యూ రిటర్న్ మై మనీ అంటే నా డబ్బు ఎప్పుడు ఇచ్చారు, తిరిగి ఇచ్చారు అని మళ్ళీ క్వశ్చన్ చేయడానికి. అండ్ నేను మీకు ఎప్పుడు కాల్ చేయాలి అని ఉంది కాబట్టి షుడ్ యూజ్ చేయాలి. వెన్ షుడ్ ఐ కాల్ యూ. అండ్ మీకు ఈ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది, వెన్ డిడ్ యూ గెట్ దిస్ జాబ్ అంటే వచ్చింది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది, భవిష్యత్తులో కాబట్టి వెన్ విల్ షీ మ్యారీ. అండ్ వారెప్పుడు భోజనం చేస్తారు, రోజు వారు ఎప్పుడు భోజనం చేస్తారు అని అడగడానికి డైలీ వెన్ డూ దే, డైలీ కాబట్టి అంటే రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి డూ యూజ్ చేసాం. వెన్ డూ దే టేక్ మీల్స్,
వెన్ విల్ యువర్ ఫాదర్ సెండ్ యూ మనీ? మీ నాన్నగారు నీకు డబ్బు ఎప్పుడు పంపుతారు? మీ సోదరుడు ఎప్పుడు వస్తాడు? అంటే రాలేదు, ఫ్యూచర్లో వస్తాడు కాబట్టి వెన్ విల్ యువర్ బ్రదర్ కమ్? అండ్ నీవు కోల్కతాకు ఎప్పుడు వెళ్తావు? వెన్ డు యూ గో టు కోల్కతా? ఆర్ ఇక్కడ ఇలా కూడా అడగొచ్చు, ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఎప్పుడు వెళ్తావు అని అడగడానికి వెన్ విల్ యూ గో టు కోల్కతా ఆర్ చెన్నై సమ్వేర్? అండ్ వెన్ డూ యూ గో టు బెడ్? అంటే ఇది ప్రతిరోజు నిద్రపోయే విషయాన్ని మనం బెడ్ అంటాం కదా. వెన్ డూ యూ గో టు బెడ్ ఆర్ వెన్ డూ యూ స్లీప్ అని కూడా అడగొచ్చు కదా. సో మీరు ఎప్పుడు నిద్రపోతారు అని చెప్పడానికి ఇలా ఉంటుంది. వెన్ డూ యూ రీడ్ న్యూస్ పేపర్ ఆర్ సంథింగ్ నావెల్స్? మీరు ఎప్పుడు చదువుకుంటారు లేదా నీవు ఎప్పుడు చదువుకుంటావు దాని అర్థం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మనకు స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ WH వర్డ్, ఆ తర్వాత మనకి నెక్స్ట్ రావాల్సింది ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ రావాల్సింది ఏంటి? సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ రావాల్సింది ఏంటి? వర్బ్. సో ఈ రకంగా ఇక్కడ మనకు చూడండి, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ వర్బ్ ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఇదే స్ట్రక్చర్ని మనం ఫాలో కావాలి ఎప్పుడు కూడా, ఇంకా అంతే. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఆ హోంవర్క్ మీరు చేయండి, ఖచ్చితంగా చేయండి. మీరు చేయలేకపోతే నేను దానికి ఆన్సర్ నేనే చెప్తాను మీకు, కానీ ఖచ్చితంగా మీరైతే ట్రై చేయాలి. సో అతడు ఎంత దూరం వెళ్తున్నాడు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు అనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మీకు వచ్చింది ఏదో ఒకటి తోసింది చేయండి. ఇక్కడి నుండి మీ ఇల్లు ఎంత దూరం? దీన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీ వయసు ఎంత అని అడగడానికి, ఇప్పుడు పిల్లలు ఉంటారు, నీ వయసు ఎంతమ్మా అని అడుగుతాము, వాళ్ళని ఎలా అడుగుతారు? ఏది బాగుంది? ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయి, ఈ రెంట్లో ఏది బాగుంది అని అడగాలనుకోండి, అప్పుడు మనం యూస్ చేస్తాం. సో ఇంగ్లీష్లో చెప్పండి వీటన్నిటిని కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్స్, ఈ అన్నిటికీ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వస్తువు ధర ఎంత? ఒక షాప్కి వెళ్ళారు మీరు, ఆ షాప్లో ఈ వస్తువు ధర ఎంత అంకుల్ అని అడుగుతున్నారు. సో అప్పుడు ఎలా అడుగుతారు ఇంగ్లీష్లో? హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.